R&B అధికారులకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జుక్కల్ చౌరస్తా నుండి కండేపల్లూరు వరకు రోడ్డు రెన్యువల్కు మంజూరు ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు అవుతున్నా గాని ఇప్పటి వరకు ఈ పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మీద ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తా ఉన్నాను. నేను కట్టించినటువంటి క్యాంప్ ఆఫీస్ లో నువ్వు ఉంటున్నావు, ఇదే రోడ్డు మీద పోతున్నావు. నీ కళ్ళకు ఈ రోడ్డు కనిపిస్తలేవా? ఎందుకు చేపిస్తలేవు? మా నియోజకవర్గం మీద నీకు ఎందుకు కోపం ఉంది? నేను ఎమ్మెల్యేగా చేసినందుక? ఈ నియోజకవర్గంలో ఏ గ్రామ వాస్తవుడివి కావు నువ్వు. అయినా గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకు కక్ష తీసుకుంటున్నావా? ఎందుకు ఈ రోడ్డు ఈ విధంగా ఉంది? నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అదేవిధంగా ఈ ఒక్క రోడ్డు కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో 50 సంవత్సరాల పరిపాలనలో 100 గ్రామాలకు బీటీ రోడ్డు లేకుండే. మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో కేవలం 10 సంవత్సరాల్లో 90 గ్రామాలకు బీటీ రోడ్లు చేసినాం. ఒక 10 గ్రామాలే ఉండే, ఆ 10 గ్రామాలకు కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డుతో పాటు ఆ 10 గ్రామాల రోడ్డు కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో నువ్వు పూర్తి చేయలేనటువంటి అసమర్థ ఎమ్మెల్యేవి. నువ్వు ఏమాత్రం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. కనీసం జుక్కల్ నియోజకవర్గ కేంద్రం జుక్కల్కు పోవడానికి మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో సింగల్ రోడ్ ఉండే. చౌరస్తా నుండి జుక్కల్కు పోవడానికి గంట పడుతుండే. ఈ రోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో సింగిల్ రోడ్ ను డబల్ రోడ్ చేయడం జరిగింది. ఈ 10 కిలోమీటర్ల రోడ్డు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 నిమిషాల్లో పోయేది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చౌరస్తా నుండి జుక్కల్కు పోవడానికి 20-25 నిమిషాలు పడుతుందంటే మీ ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, గుర్తు చేసుకున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మమదాబాద్ చౌరస్తా నుండి జుక్కల్ చౌరస్తా వరకు పాదయాత్ర చేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోడ్డు పనులు వెంటనే స్టార్ట్ చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ఎమ్మెల్యేకు పట్టింపు లేదు. ఈ మండలంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తే వినే పరిస్థితి ఎమ్మెల్యేకు లేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ గారికి, R&B ENC గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 4 కిలోమీటర్ల రోడ్డు వెంటనే పూర్తి చేసి ప్రయాణికులు ఈ రోడ్డు మీద నడుస్తూ మోటార్ సైకిల్ మీద నుంచి కింద పడి కాలు చేతులు ఎరగొట్టుకుంటా ఉన్నారు. కొందరి ప్రాణాలు పోతా ఉన్నాయి యాక్సిడెంట్లు అయ్యి. కాబట్టి దయచేసి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలనే డిమాండ్ మరొక్కసారి నేను చేస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి చౌరస్తా వరకు వెళ్ళి అక్కడ మేము బైఠాయిస్తాం. సంబంధిత అధికారి హామీ ఇచ్చేంత వరకు ఈ రోడ్డు మీద బైఠాయిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పోలీస్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు సంబంధిత అధికారులతో మాట్లాడండి, స్పష్టమైనటువంటి హామీ మాకు ఇప్పించండి. అప్పుడే ఈ రోడ్డు మీద నుంచి కదులుతాం. లేకపోతే ఈ రోడ్డు మీదనే బైఠాయిస్తామనే విషయాన్ని కూడా పోలీస్ అధికారులకు నేను తెలియజేస్తాను. R&B అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే ప్రయాణికుల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని వెంటనే పనులు స్టార్ట్ చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.